नारी नारी ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నర్సప్ప గుడి నుంచి ఈ కాలనీ వెళ్ళాలంటే మొత్తము గుంతలు ఏర్పడి ఉన్నది. ఇక్కడ వెళ్ళాలంటే విద్యార్థులు కానీ ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి చాలా భయానకరంగా ఉన్నది. ఈరోజు మన డిమాండ్ ఏంటంటే ఐజా మున్సిపాలిటీలోని 15 కోట్ల రూపాయలు ఉన్నాయి. 15 కోట్ల రూపాయలు పెట్టుకొని ఈరోజు ఈ గుంతలు ఎందుకు పూచట్లేదు, సీసీ రోడ్లు ఎందుకు వేయట్లేదు? అధికార పార్టీ నిర్లక్ష్యం కాదా ఇది? గత పాలకులు ఏదైతే నిర్లక్ష్యంతో వ్యవహరించిండ్రో ఇప్పుడు పాలకులు అదే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మనము ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే ప్రతిరోజు మనం రోడ్డు గుంటా పోతా ఉన్నాము కానీ ఏ ఒక్కరు ప్రశ్నించడం లేదు. మనం ప్రశ్నిస్తేనే ఈరోజు పనులు అవుతూ ఉన్నాయి. 15 కోట్ల రూపాయలు నిధులు పెట్టుకొని ఎందుకు ఈ పనులు చేయట్లేదు? 15 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి? మీరు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వేసినారు, అట్లాగే 8వ వార్డుకి 1 కోటి రూపాయలు మాత్రమే మీరు శాంక్షన్ చేసినారు. మన 1 కోటి రూపాయలు ఎక్కడ ఉన్నాయి? 15 కోట్లు ఎక్కడ ఉన్నాయి? 2 వార్డులకు ఉన్నటువంటి జనాభా ఈరోజు కేవలము ఒకే వార్డు అంటే 8వ వార్డు మాత్రమే ఉంది. 1700 పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 1700 మంది ఓటర్లు ఉన్నటువంటి భరత్ నగర్కి ఈ యొక్క 8వ వార్డుకి సమస్యలు మాత్రం చాలా ఘోరాతి ఘోరమైన సమస్యలు ఉన్నాయి. మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు నర్సప్ప గుడి దగ్గర నుంచి కాలనీకి వెళ్ళే రోడ్డు చాలా లోతు గుంతలు ఏర్పడినాయి. రేపు వర్షాకాలం వస్తే దాదాపుగా మోకాల వరకు నీళ్ళు నిలబడతాయి. అంటే ప్రధానంగా ఒక నర్సప్ప గుడేనే కాదు, నర్సప్ప గుడి ప్రధానంగా ఉంది. భరత్ నగర్లో ఎన్నో చోట్ల ఉన్నాయి. ఐజా మున్సిపాలిటీలో ప్రతి కాలనీలో అంతర్గత రోడ్లు ఇలాంటి పరిస్థితి ఉంది. మరి ఈ గత పాలకులు ఏం చేస్తున్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారు అంటే కేవలము మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోటోలు తీసుకోవడానికి కోసం ఇప్పుడు ఆపింది. 15 కోట్ల రూపాయల నిధులు సెప్టెంబర్లో మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటివరకు చేయట్లేదంటే దాని అర్థం ఏంటి అంటే కేవలం మీరు ఫోటోల కోసము ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారా? ఇది కరెక్ట్ కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ ఎత్తి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము. ఎందుకంటే ప్రజల మద్దతు మాకు రాబోతుంది. మీరు అర్థం చేసుకోండి. మీరు ఇట్లాగే బొద్దురీతిలో ఉన్నట్లయితే ప్రజలు మీకు ముక్త భారత్ చేయడానికి ఆస్కారం ఉంది. అట్లాగే రాబోయే రోజులలో ఖచ్చితంగా మీ అధికారాన్ని తీసి అవతల పడేస్తారు. ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, ముద్దునిద్ర వీడండి. గత పాలకులు కూడా ఈ రోజు వెళ్ళి అధికార పార్టీలో వాళ్ళ కొమ్ము కాస్తా ఉన్నారు. మరి ప్రజల సమస్య మీకు పట్టదా? ఖచ్చితంగా మీరు ఈ యొక్క రోడ్ని ఖచ్చితంగా వెంటనే పరిష్కరించాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతాము. మరి ఇతరేతర ఈ యొక్క పని అయ్యేంత వరకు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన పనిచేస్తామని, అట్లాగే రాబోయే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మేము ఐజా మున్సిపాలిటీని కాషాయదళం చేసుకొని ఇట్లాంటి ప్రతి వాళ్ళలో ప్రతి మౌలిక వసతుల్లోని అన్ని ఏ ఇబ్బంది కలగకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఈ యొక్క ఐజా మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.